హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో చాలామంది గ్రూప్ డి కేస్ పైన మంచి ఇంట్రెస్టింగ్ పైన ఉన్నారు. దాని గురించి ఒకసారి నీట్గా మాట్లాడతాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ ఉంది మనకు వచ్చింది, హైప్ కూడా ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే వీడియోనే ఇది. ఒకసారి నీట్గా మ్యాక్సిమం లెంత్ కూడా పెంచను, ఓన్లీ 10 minutes లోపల కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం. ఒకసారి చూడండి నీట్గా. ఒకసారి చాలామంది స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉంటే బాగుంటుంది, ఓన్లీ ఐటీ ఉంటే బాగుంటుంది, బోత్ 10th ఆర్ ఐటీ ఉంటే ఏమవుతుందో కూడా డిస్కస్ చేస్తాను. చూడండి, మీరు ఇంత కంప్లీట్గా ప్రిపరేషన్లో ఉన్నారా? సీసీఏ క్యాండిడేట్ సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఒక 5 points రాసుకొని ఉన్నా, నీట్గా డిస్కస్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియో. యాక్చువల్గా మీకు తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుంచా, ఒక్కసారి కోర్టులో కేసు పడితే అది వాయిదా పడుతూనే ఉంటుంది. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను సెండ్ చేసి ఉంచా, అదే పాయింటే చెప్పిన. చాలామందికి ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అక్కడ మెన్షన్ చేస్తే, అంటే నోటిఫికేషన్లో 10th వాళ్ళు ఒక్కటే క్వాలిఫికేషన్ పెడితే ఐటీ వాళ్ళ పైన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐటీ వాళ్ళ యాక్చువల్ కోర్టు నడుస్తుంటే కోర్టులో కేసు నడుస్తుంది ఐటీ వాళ్ళ పైన. ఐటీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలా ఉంచాలా అని, 10th తీసేయాలా అని పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ పర్సెప్షన్స్ అయితే ఖచ్చితంగా అక్కడ డిస్కషన్స్ అయితే అవి జరిగాయి. ఈరోజు అయితే అదే జరిగింది మ్యాక్సిమం. ఇక్కడ నేను ఎలా చెప్తున్నానంటే, ఓన్లీ 10th క్వాలిఫికేషన్ సెండ్ చేయడం వల్ల, అంటే క్వాలిఫికేషన్ పెట్టడం వలన ఐటీ వాళ్ళకైతే ఇబ్బంది పడుతున్నారని వాళ్ళే. ఇక్కడ ఇంతకుముందు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఫస్ట్ మీరు చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, ఫస్ట్ నోటిఫికేషన్ పడినప్పుడు స్టార్టింగ్ గ్రూప్ డి అంటే ఆల్మోస్ట్ 4 years తర్వాత నోటిఫికేషన్ పడింది 32,000 వేకెన్సీస్తో. క్వాలిఫికేషన్ ఐటీ మాత్రమే పెట్టాడు. ఆ తర్వాత ఏమైందేమో నాకు తెలిసి 1 day or 2 days లోపల, లేదా వెంటనే అనుకుంటా, వెంటనే మరి 10th ఆర్ ఐటీ అని చేంజ్ చేశారు. అక్కడ వచ్చింది మ్యాక్సిమం, అక్కడ ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ కాలేదు, ఫస్ట్ ఐటీ అని చెప్పి తర్వాత 10th ఎలా పెడతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది. కోర్టులో కేసు అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అంటే కొద్దిగా లేట్ అయినా కోర్టులో కేసు వేస్తారు. ఎవరు ఐటీ వాళ్ళు వేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, చాలామంది 10th లేదేమో ఎగ్జామినేషన్కి, ఓన్లీ ఐటీ పెడితే ఏంది సిచ్యువేషన్ అది, ఇంకా నేను అసలు నేను ప్రిపరేషన్కే పనికిరాను అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఐటీ పెట్టడం వలన, అంటే ఐటీ క్వాలిఫికేషన్ ఉంచడం వలన వాళ్ళ గురించి మాట్లాడుతాను. సో మీ అందరికి తెలుసు, ఐటీ వాళ్ళకైతే ఇక్కడ నేను అయితే బాగా చూడండి, ఇద్దరికి సమన్వయమే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నా. నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఇది, రియాలిటీ కాదు, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మ్యాక్సిమం బాగా వినండి ఈ పాయింట్. ఓన్లీ 10th పెట్టడం వలన ఐటీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఓన్లీ ఐటీ పెట్టడం వలన, అంటే ఐటీ క్వాలిఫికేషన్ ఉంచడం వలన, ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉంచడం వలన ఐటీ వాళ్ళు ప్రొటెస్ట్ అవుతుంది. ఐటీ వాళ్ళు చేస్తే 10th వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా జరిగింది ఇది. అప్పటికే అది క్వాలిఫికేషన్ ఐటీ ఉంచాలని సెట్ చేశారు రైల్వే వాళ్ళు అప్పటికే. ఎప్పుడు 2019 నోటిఫికేషన్కే అప్పుడే ధర్నాలు అన్నీ జరిగాయి, ప్రొటెస్ట్లు అయితే చాలా జరిగాయి. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుందని మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఒకసారి చూడండి టోటల్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 14 కేటగిరీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 14 కేటగిరీస్లో ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ 14 కేటగిరీస్ ఐటీ వాళ్ళు ఆర్ సీసీఏ వాళ్ళు ఎలిజిబుల్ అని పెట్టేసి, కొన్ని పోస్టులకు మాత్రమే 10th వాళ్ళని ఎలిజిబుల్ అనే ఛాన్సెస్ అయితే ఉంచుతారని నేనైతే అనుకుంటున్నా. ఇది ఎలా చెప్తున్నాను, ఏ రకంగా చెప్తున్నా అంటే, టెక్నీషియన్ మీకు తెలిసిందే, అందరూ రాసింటారు కూడా, చాలామంది ఐటీ వాళ్ళకి తెలిసిందే. సో ఐటీ స్టూడెంట్స్ 10+2 స్టూడెంట్స్, అంటే ఇంటర్మీడియట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంపీసీ చదివిన వాళ్ళు,
ఐటీ చదివిన వాడు 10+2కి ఎలిజిబులే. 10+2 చదివినవాడు ఐటీ పోస్టులు కంటే ఎక్కడ సిగ్నలింగ్ అండ్ టెలికామ్ మెయింటైనరు ఎస్ఎన్టీ పోస్టులు ఉన్నాయి కదా, అవి 2 ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, 10+2 చేసిన వాళ్ళు ఎలిజిబులే. ఈ రకంగా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసి 10th వాళ్ళకు ఓన్లీ 7 కేటగిరీస్ ఆర్ ఎన్నైనా కేటగిరీస్ కానీ అక్కడ 14లో అట్లీస్ట్ ఒక 7 or 10 ఏమైనా మెన్షన్ చేసి మిగతా పోస్టులు ఓన్లీ ఐటీ వాళ్ళకి ఏమన్నా ఆర్ సీసీఏ క్యాండిడేట్స్ అయితే కావాలని ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకలా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 10th క్వాలిఫికేషన్ పెట్టడం వలన అంటే మెన్షన్ చేయడం వలన ఐటీ వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ కోర్టు కేసు నడుస్తున్నదే కదా. ఓన్లీ ఐటీ పెట్టడం వలన అంటే మెన్షన్ చేయడం వలన 10th వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నా ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే చెప్తున్నా. యాక్చువల్గా ఎవరికి ఇబ్బంది పడకూడదు అంటే ఈ ప్లానింగ్ చేస్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం. నెక్స్ట్ అయితే అది జరిగే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఓన్లీ ఐటీ అయినా మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఇయర్ ఓన్లీ 10th అనేది అప్లై చేసేసి నెక్స్ట్ టైం నుంచి ఐటీ అయితే కంటిన్యూ చేయొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. అది చూద్దాం, అది జరుగుతుంది బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎగ్జామినేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏమంటే November 17th ఎగ్జామ్ జరుగుతుంది అంటే November 17th ఇంపాసిబుల్ జరిగేది ఎగ్జామినేషన్. ఇంతకుముందు ప్రీవియస్లోనే చెప్పుంచిన కోర్టులో కేసు నడిస్తే అది నడుస్తూనే ఉంటుంది. చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఎందుకు రెస్పాన్స్ కాలేదంటే సీసీఏ క్యాండిడేట్స్ కానీ గ్రూప్ డి కానీ వీడియోలు చేయలే, చాలా రోజులైంది చేయక. మెయిన్ రీజన్ ఇదే, ఇంపాసిబుల్ 17th ఎగ్జామ్ జరిగేది. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరిలో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జనవరిలో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేకుంటే ఇంకా అది కోర్టులో నడుస్తూనే ఉంటుంది. కట్లో మనం కోర్టు కేసులు చూస్తూనే ఉంటాం. నా సజెషన్ ఏదైనా ఉంది అంటే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ప్రిపరేషన్ చేయండి. నా నా సజెషన్ ఎవరికైనా స్టూడెంట్కి ఏదైనా చెప్పాలంటే ఉన్నది 32,000 వేకెన్సీస్ మాత్రమే. ఒక నిమిషం ఇంకో మాట మాట్లాడతాం. సో ఇక్కడ 10th or 8 మీకు మెన్షన్ చేశారనుకోండి, 2 పోస్ట్ ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పారనుకోండి, నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఫిల్అప్ చేయాలా. అది ఎలా సార్ అంటే టెక్నీషియన్కి అదే చేశారు, పోస్టులు పెంచి మళ్ళీ కొన్ని కేటగిరీస్ యాడ్ చేసి, లాస్ట్ టైం జరిగింది అదే చెప్తున్నాను నేను, కొన్ని కేటగిరీస్ యాడ్ చేసి టెక్నీషియన్ పోస్ట్ మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఇచ్చారనమాట. పోయినసారి అయితే జరిగింది, అది పోయిన ఇయర్లో అది జరిగింది. ఎగ్జామ్ రాసేవాళ్ళు నెక్స్ట్ టైం అప్లై చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఛాన్స్ ఉండదు, ఎవరైతే అప్లై చేయకుండా ఉంటారో వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి క్వాలిఫికేషన్ ఒక్కటే చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడ అప్లికేషన్లో మాడిఫికేషన్లో. అది కూడా గుర్తుపెట్టుకోండి, జరగచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మళ్ళీ నన్ను చేయడు బ్యాడ్ కామెంట్స్ తిట్టిందండి. జరిగితే ఏం చేస్తావు మళ్ళీ, అదే. అందుకే నా సజెషన్ అందరికీ ఉండేది 32,000 వేకెన్సీస్ మాత్రమే. మీరు ప్రిపరేషన్లో ఉండండి, ఖచ్చితంగా ప్రిపరేషన్లో లేకపోతే దెబ్బ తినాల్సింది మీరే. లాస్ట్లో ఇవన్నీ చూసుకుంటా ఉన్నానంటే 2 పెట్టాడు అనుకోండి, మెన్షన్ చేశాడు అనుకోండి, మీరే ఇబ్బంది పడేది. నా సజెషను అది, అన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇది ఇంకొకటి, నేను మధ్యలో జనరల్ సైన్స్ క్లాసెస్ చెప్పాను, మధ్యలో ఆపేసాను. మధ్యలో ఆపేయడానికి రీజన్ ఏమంటే, అంటే నాకుండే టైంలో చేస్తుంటానండి నేను. అంటే కంప్లీట్గా షెడ్యూల్ ప్లానింగ్లో ఉన్నా. యాక్చువల్గా 17th జరిగితే చేసేద్దామని ప్లానింగ్లో ఉన్నా, చేస్తాను కంపల్సరీ. మన ఛానల్ని అయితే ఫాలో కండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, చాలామంది ఇంకా చదవని వాళ్ళ గురించి చెప్తున్నాను చూడండి. 6th to 10th క్లాసు ఫ్రీ పీడిఎఫ్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంచా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. ఇంకొకటి, గ్రూప్ డి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుంచిన 2 వీడియోలో చేశా, 2 వీడియోస్, 1 hour వీడియోస్. ఒకసారి వెళ్ళి అలాంటి వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి, వచ్చి సార్ క్లాసెస్ కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ ఒక 25 కామెంట్స్ చేయండి మ్యాక్సిమం. నేను మీకు యూజ్ అయ్యే వీడియోస్ అవి, మ్యాక్సిమం యూజ్ అయ్యే వీడియో. జనరల్ సైన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ప్లానింగ్లో ఉన్నాను, మ్యాక్సిమం చేస్తాను. మీరు కామెంట్ చేయకపోయినా చేస్తా, కామెంట్ చేసినా చేస్తాను. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ మీకు మంచిగా యూజ్ అయ్యే ఛానల్, పనికిమాలిన వీడియోస్ అయితే చేయను నేను, అదే అనమాట. ఓకే, మా సిచ్యువేషన్ నేను అందరికీ చెప్పేది ఏమైనా ఉందంటే,
కంటిన్యూషన్ మీ ప్రిపరేషన్లో ఉండండి, మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఫైనల్గా సీసీఏ క్యాండిడేట్స్ గురించి మాట్లాడలేదు, చూడండి ఒకసారి. సీసీఏ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అనేది ఈసారి చెప్పడం అనేది ఇంపాసిబుల్. నువ్వు అన్ని తెచ్చుకో ఇన్ని తెచ్చుకొని నేను చెప్పను. నువ్వు 100 మార్క్స్ ప్రిపేర్గా మంచి స్కోరింగ్ చేసుకో, డైరెక్ట్ జాబ్ తీసుకొని పో. నీకు రన్నింగ్ కూడా ఉండదు, మీకు ఖచ్చితంగా ఉండదు రన్నింగ్. అది ఐటీ పెట్టినా ఉండదు, మీకు ఐటీ క్వాలిఫికేషన్ పెట్టినా ఉండదు, 10th క్వాలిఫికేషన్ పెట్టినా మీకైతే రన్నింగ్ అయితే ఉండదండి. అది యాక్చువల్గా రూల్. మీరు 1 year కష్టపడి ఉంటారు అప్రెంటిస్షిప్లో, ముందు నుంచి మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నాయి, పోస్టులు తక్కువ ఉన్నాయి మీకు. కానీ నా సజెషన్ ఏమంటే మీరు ఎక్కువ స్కోరింగ్ చేసుకునే ట్రై చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ నేను చెప్పేది ఏమైనా ఉందంటే మ్యాక్సిమం స్కోర్ చేసేకే ట్రై చేయండి. కొత్త చాప్టర్లు చదవండి బాగా, ఓకేనా? అందరికి ఇచ్చే సజెషన్ అయితే ఇదే అండి. బ్యాడ్ కామెంట్స్ అనవసరం. ఇంకా వచ్చి కట్ ఆఫ్లో అయితే సీసీఏ క్యాండిడేట్స్ అది చెప్పడం అనేది ఇంపాసిబుల్. నేను అన్నీ ఇన్ని తెచ్చుకొని నేను ఏ వీడియోలు చెప్పాను సీసీఏ క్యాండిడేట్స్కి. అసలు గ్రూప్ డి కట్ ఆఫ్లో అయితే అన్నీ తెచ్చుకోమని చెప్పాను. నేను 100 out of 100 ప్రిపేర్ కానీ, మీ ఎఫర్ట్ పెట్టండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంచారు. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి, ఇక్కడ కామెంట్ చేశారు నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు కూడా మీ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి. ఒకసారి రాసుకొని అయితే కామెంట్ చేయండి ఎంత వస్తున్నాయి ఏం కథ అని. ఓకే, మీరు కామెంట్స్ చేస్తే నాకు అవును చేస్తున్నారు కదా అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట క్లాసెస్ చేయడానికి కూడా. అంతకుమించి ఇంకేం లేదు. ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి అంటే డిసప్పాయింట్మెంట్లో ఉండద్దండి. ఏదైనా ఏం జరిగినా మీ మంచికే అనుకోండి. నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరికి సమన్వయం అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం అది ఏం జరుగుతుందో, చూద్దాం. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీక్ హియరింగ్ ఉంది కదా, ఏం చేస్తారో చూద్దాం. ఓకే, వీడియో ఎంత అండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.